హైదరాబాద్లో లేడీ డాన్ అరెస్ట్, భారీ డబ్బు సీజ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లే టార్గెట్. తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు గంజాయి స్మగ్లింగ్ పై ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా సరే హైదరాబాద్లో గంజాయి సరఫరా రోజు రోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలో పోలీసులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తూ గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకించి ఓ టీంను కూడా ఏర్పాటు చేసి గంజాయి సరఫరాను ఆపివేసే దిశగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది గంజాయి స్మగ్లర్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ నానక్రామ్గూడలో గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయి డబ్బును సీజ్ చేశారు. అలాగే సైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున గంజాయి సరఫరా జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ పోలీసులు గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా స్పెషల్ టీం ఏర్పాటు చేసి గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నానక్రామ్గూడలో గంజాయిని విక్రయిస్తున్న ఓ లేడీ డాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ మొత్తంలో గంజాయి డబ్బును సీజ్ చేశారు. నానక్రామ్గూడకు చెందిన నీతూబాయ్ అనే లేడీ డాన్ చాలా ఏళ్లుగా గంజాయి దందా చేస్తోంది. వీరి కుటుంబం మొత్తం గంజాయి దందాలోనే కొనసాగుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే టార్గెట్ గా నీతూబాయ్ గంజాయిని అమ్ముతోంది. ప్రతిరోజు దాదాపు 20 లక్షల విలువైన గంజాయిని సేల్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గంజాయి అమ్మకాల ద్వారా ఇప్పటికే కొన్ని కోట్లు కూడా కూడబెట్టినట్టు తెలిసింది. పక్కా సమాచారం మేరకు ఆమె ఇంటిపై దాడులు నిర్వహించిన పోలీసులు 20 కేజీల గంజాయిని, 20 లక్షల నగదును సీజ్ చేశారు. గతంలో 2 సార్లు నీతూబాయ్ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కింది. ఇలా ఇప్పటికే 2 సార్లు నీతూబాయ్ పట్టుబడిన నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. అయినా పరివర్తన చెందకపోగా మరోమారు పోలీసులకు పట్టుబడడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. గంజాయి ఎవరికి సరఫరా చేస్తోంది అనే విషయంపై పోలీసులు దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. ఇక ఇటువంటి చర్యలకు నీతూబాయ్ పాల్పడకుండా పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు చేసి ఇంకెంతమంది నిందితులను అదుపులోకి తీసుకుంటారో తెలియాల్సి ఉంది.